హాయ్ అండి. నేనైతే సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. ముందుగా అయితే నెయ్యి తీసుకొని నెయ్యి మరిగాక డ్రై ఫ్రూట్స్ అయితే ఏగనివ్వాలండి. ఏగాక ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. అలాగే ఒక కప్పుడైతే నేనైతే సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకున్నవి కూడా అందులో ఏసాను ఆ గిన్నెలో. అలాగే 2 కప్పులైతే వాటర్ అయితే తీసుకున్నాను. మనకి సగ్గుబియ్యం అన్నది పాయసానికి బాగా చిక్కదనం వచ్చేస్తది. అందుకని ముందుగానే మనకు వాటర్ చూసుకొని ఏసుకోవాలి. అలాగే 3 ఖర్జూర గింజలు కూడా తీసుకున్నాను. 2 యాలక్కాయలు తీసుకున్నాను. ఈ ఖర్జూర గింజలు తీసేసుకొని అందులో గింజ అన్నది తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ వాటర్‌లో కూడా ఏసి ఉడకనివ్వాలి బాగా. అడుగంటుకోకుండా ఈ సగ్గుబియ్యం అన్నయి మనం కలుపుతా ఉండాలి. కలిపిన తర్వాత మనం ఒక అర లీటర్ అయితే పాలైతే తీసుకొని బాగా మరగనివ్వాలి. మనకి పాయసం సగ్గుబియ్యం పాయసం అన్నది ఎంత మరిగితే అంత టేస్ట్ అన్నదొస్తది. అలాగే షుగర్ సరిపడగా అలాగే నేనైతే ఒక కప్పుడైతే తీసుకున్నాను. రుచికి సరిపడగా. అలాగే డ్రై ఫ్రూట్స్ ఏగించుకున్నయి కూడా ఇందులో ఏసి మరగనిచ్చాను. మనం పాయసం అన్నది మరుగుతా ఉంటే చాలా టేస్టీగా ఉంటదండి. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.